వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణ ప్రెగ్నెన్సీని పోగొట్టాలని ప్లాన్ చేసిన ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మురారి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక తను అనుకున్నట్లుగానే మీరాకి ముకుంద ల్యాప్టాప్ దొరకడంతో చాలా సంతోషించేస్తూ ఉంటుంది. ఎస్, నేను అనుకున్నది జరిగింది, ఈ ల్యాప్టాప్ నాకు దొరికింది. ఇంకా నేను ఏ అకౌంట్స్కి వెళ్ళక్కర్లేదు, ఏ బ్యాంకులకి వెళ్ళక్కర్లేదు, ఎలాంటి సర్టిఫికెట్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ముకుంద ల్యాప్టాప్ దొరికింది కాబట్టి ఇప్పుడు ముకుందకు సంబంధించిన ఆ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో ఇక మీదట నేను ముకుంద అకౌంట్ నుంచి మీరా అకౌంట్కి మార్చుకోవచ్చు. సో ఇక నాకు ఏ ఇబ్బంది ఉండదు. ఇక నేను ఏ బ్యాంకుల చుట్టూ ఇంకా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్లు ఇంకా సర్టిఫికెట్లు లాంటివి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ దెబ్బతో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా నేను మురారిని సొంతం చేసుకోవడమే నాకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ అని చెప్పి తనలో తనే మాట్లాడుకుంటూ ఉండగా ఆదర్శ్ వస్తాడు. ఆదర్శ్ వచ్చి, మీరా ఏమైంది, మీరు ఈ ల్యాప్టాప్ని తీసుకున్నారా అని అనగానే, మీరు ఈ ల్యాప్టాప్ ఎలా వచ్చింది అని చెప్పి అని అంటే, ఇది ల్యాప్టాప్ మీరే చెప్పారు కదా కృష్ణ దగ్గర ఉందని, కృష్ణ దగ్గర తీసుకోమని చెప్పారు కదా అని ఇంకా నేను కృష్ణ దగ్గర తీసుకున్నానని అబద్ధం చెప్పింది. అలా చెప్పేసరికి ఇంక అప్పుడు అవునా, ఓకే ఓకే అలా అయితే ఓకే, బట్ మీకు ఈ ల్యాప్టాప్ ఉండడం వల్ల ఏం ఆనందమో నాకు తెలియట్లేదు అని చెప్పి అడుగుతాడు. ఆదర్శ్ అలా అడగగానే ఇంకా ముకుంద షాక్ అయిపోద్ది. షాక్ అయిపోయి, అది కాదండి, ఈ ల్యాప్టాప్ నా దగ్గరే ఉంటే ముకుంద నాతోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎంత కాని మనిషి అయినా ముకుంద నా ప్రాణ స్నేహితురాలు, నన్ను ఎన్నోసార్లు ఆదుకున్న మనిషి, నాకు కాలేజీ ఫీజులు కట్టి నన్ను చదివించిన మనిషి. మరి అలాంటి స్నేహితురాలు ఉండాలి అనుకోవడం, నాతో పాటు తను కూడా ఉండాలనుకోవడం నేను కోరుకుంటాను కదా అని చెప్పి మీరా అంటది. అది నిజమేలేండి, ఒకళ్ళకి మంచి చేసిన మనిషి మరొకరికి చెడు చేయాలని రూల్ లేదు. అలాగే ఒకళ్ళకి చెడు చేసిన మనిషి మరొకరికి మంచి చేయకూడదని కూడా రూల్ లేదు కదా. అలాగే తను కూడా అనుకుని ఉండుంటుంది. మీకు మంచి చేసింది కాబట్టి తన ప్రెజెన్స్ మీరు ఎప్పుడూ ఉండాలనుకుంటారు. బట్ వన్ థింగ్, మీకు ఏదైనా సహాయం కావాలన్నా లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా నాతో చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా నేను చేసి పెడతాను. ఇక మీదట మీరు ఎలాంటి నెగిటివిటీకి కానీ ఇంకా ఒంటరితనానికి కానీ గురవక్కర్లేదు, అర్థమైందా అని చెప్పి ఆదర్శ్ అనగానే ఇక మీరా ఏమో మనసులో మాట్లాడుకుంటూ, అసలు నీ నుంచి దూరంగా ఉండడానికే కదా ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మరో జన్మెత్తాను, కానీ ఇప్పుడు మళ్ళీ నీ గురించే ఇదంతా చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, మురారి నాకు సొంతమయ్యే వరకు ఇలా ఉండక తప్పదు. ఇలా మీతో మా ఇష్టం లేకపోయినా మాట్లాడడం తప్పదు. సో ఏది ఏమైనా కానీ చూద్దాం ఈ కథ ఎక్కడి వరకు వెళ్తుందో అని చెప్పి మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. హలో ముకుంద, మిమ్మల్నే అని చెప్పి అని అంటే, నాకు అర్థమైంది ఆదర్శ్, థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్పింగ్ నేచర్కి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇంకా బాగా మాట్లాడుతూ ఉంటుంది మీరా అయితే. ఇక ఆ తర్వాత ఆదర్శ్ వెళ్ళిపోతాడు. ఇంకా ముకుంద అయితే ల్యాప్టాప్ పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే ఇంకా మరోపక్క మరుసటి రోజు ఉదయం శ్రీరామనవమి పూజకి సంబంధించినటువంటి ఇంకా అన్నీ కూడా స్టార్ట్ చేసేస్తారు. శ్రీరామనవమికి సంబంధించిన పూజ ఇంకా అలా ఏర్పాట్లు అన్నీ స్టార్ట్ చేయడంతో ఇంకా పీటల మీద కూర్చొని రాముల వారి కళ్యాణం జరిపించమని మురారి కృష్ణని కూర్చోబెట్టిద్ది భవానీ అయితే. ఇంకా అలా కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో సంతోషిస్తుంది. సంతోషించి ఇంకా కృష్ణతో అంటది, చూడు కృష్ణ, నువ్వు తింగర్ దానివే, నేను ఒప్పుకుంటాను, కానీ ఇది శ్రీరామనవమి, బాగా గుర్తుపెట్టుకో. వచ్చే శ్రీరామనవమికి నీ ఒళ్ళో ఒక పిల్లోడో కూడా ఉండాలి, నిన్ను అలా చూడాలి అని చెప్పి అనగానే, తప్పకుండా అత్తయ్య, మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇంకా కృష్ణ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక మరోపక్క ఇదంతా వింటున్న మీరా అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఏంటి, కృష్ణకి బిడ్డ ఈ జన్మకి జరగనివ్వడం, అంతెందుకు కృష్ణకి ఇంకా తన కడుపులో బిడ్డని నేను మాయం చేస్తాను కదా, ఎలా అయినా సరే కృష్ణకి ఆ యోగం లేకుండానే చేస్తాను, అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ మీకు అని చెప్పేసి ఇంకా మీరా అయితే మనసులో కుళ్ళుగా అనుకుంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా సరే కృష్ణకి వచ్చిన ప్రెగ్నెన్సీ పోగొట్టాలన్న ఉద్దేశంతో ఇంకా పానకంలోనే ఇంకా అబార్షన్ టాబ్లెట్లు కలిపేసిద్ది. ఇంకా అలా కలిపేసిన తర్వాత ఇంకా తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది కృష్ణ, ఇక మురారిని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా పూజ అయిపోద్ది. పూజ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం ఇంకా వడపప్పు పంచుతూ ఉంటుంది. అలా అందరికీ పంచుతున్నట్లు నటిస్తుంది. కానీ ఇంకా కృష్ణకైతే పానకం ఇంకా వడపప్పు ఎక్కువ ఇచ్చేది. తాగేసిన తర్వాత ఇంకా చాలాసేపు అవుతుంది. చాలాసేపు అయినా కూడా ఇంకా ఏమీ పెయిన్స్ ఏమీ ఉండకపోవడం, ఇంకా కృష్ణకి ఎలాంటి అబార్షన్ అవ్వకపోవడంతో ఇంకా ముకుంద డౌట్ పడిద్ది, ఇదేంటి కృష్ణకి ఎలాంటి చేంజెస్ లేదు, నార్మల్గా ఉంది, ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇంకా తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆలోచించుకుంటూ ఉండేసరికి సరే ఏం చేద్దాం చూద్దాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఇంకా అప్పుడే మురారి వస్తాడు.
మురారి వచ్చి ఇంకా ఒక్కసారిగా ముకుంద దగ్గర నుంచి ఏంటి ముకుంద ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే అబ్బే అదేం లేదు మురారి, నార్మల్గానే చూస్తున్నాను అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. నువ్వేంటి ఇలా వచ్చావు చెప్పు ఏంటి అని అంటే ఏం లేదు నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను అని అంటే చెప్పు మురారి ఏంటి ఆ విషయం అనగానే నువ్వు ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నావు కదా, ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పడానికి వచ్చాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా మీరా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు మురారి, నేను ఏదో ఆలోచిస్తూ ఉంటే దాన్ని ఏదో ఫెయిల్ అయ్యింది అని అంటున్నావేంటి, అదేంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అన్న తర్వాత కాదు, నువ్వు కృష్ణకి ప్రెగ్నెన్సీ పోగొట్టాలని, తను ఇంకప్పటికీ తల్లి కాకూడదని నువ్వు అబార్షన్ టాబ్లెట్లు పానకంలో కలిపావు కదా, ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది అని చెప్తున్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా మీరా షాక్ అవుద్ది. ఏం మాట్లాడుతున్నావు మురారి, నేను కృష్ణకి ప్రెగ్నెన్సీ రాకుండా ఇంకా తన తల్లితనం పోవాలని అబార్షన్ టాబ్లెట్స్ కలపడం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, ప్లీజ్ దయచేసి అలా ఏది పడితే అది మాట్లాడుకు అని చెప్పి అనగానే నేను ఎప్పుడూ ఒకళ్ళ మీద నిందలు వేయను మీరా, బట్ నాకు ఒక విషయం అర్థమైంది, నువ్వు కృష్ణ మీద పగబట్టావు. అంతెందుకు పొద్దున్న నా రూమ్లోకి వచ్చింది కృష్ణ కాదు, కృష్ణ కన్నా ముందు నువ్వు వచ్చావు. నీ చేయి తగిలే గ్లాస్ కింద పడిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా ఎవరో వచ్చినట్టు అనిపించింది. ఇక పొద్దున్న నేను స్నానానికి వెళ్ళినప్పుడు నాకు టవల్ ఇచ్చింది కూడా నువ్వే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు మీరా, అసలు ఏంటి నీ ప్రాబ్లం, నువ్వు కృష్ణని ఎందుకు అలా పగబట్టావు, అంతేకాకుండా కృష్ణకి ఎప్పటికీ ప్రెగ్నెన్సీ రాకుండా చేయాల్సిన పని నీకేముంది అని చెప్పి ఇవన్నీ ఆలోచించాను. ఆ తర్వాత విజువల్ ప్రూఫ్ కూడా లేకుండా ఉండకూడదు కదా, అందుకే సీసీటీవీ కెమెరా చెక్ చేశాను. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే కృష్ణ హాల్లో ఉన్నప్పుడు నువ్వు నా బెడ్రూమ్లో ఉన్నావు, అండ్ నా బెడ్రూమ్లో నుంచి వచ్చి వెళ్ళడం కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అంతెందుకు నువ్వు పానకంలో ఆ టాబ్లెట్స్ కలిపినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. అందుకే నీ ముందు అందరి ముందు ఈ విషయం బయటపడకూడదని నేను పానకం తాగిన గ్లాసెస్ని మార్చేశాను. కృష్ణకి ఎప్పటికీ ఏమీ కాకుండా కాపాడడానికి ఈ మురారి అనేవాడున్నాడు. చూడు మీరా, నువ్వు ముకుందకి ఫ్రెండ్వే అయి ఉండొచ్చు. ముకుందకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనే విషయం పక్కన పెడితే నువ్వు ముకుంద ఫ్రెండ్గా తనకు నువ్వు తీర్చుకోవాల్సిన రుణంగా ఈ ఇంటికి వచ్చి మా మీద పగబట్టావని మాకు తెలుసు. మా అందరి మీద నువ్వు సాఫ్ట్ కార్నర్తో ఉంటుంటూ ఇంకా మా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇంకెప్పటికీ నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి వేషాలేకు. కృష్ణ జోలికి రావాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేసినా, ముఖ్యంగా తన ప్రెగ్నెన్సీ జోలికి వచ్చినా నాలో ఇంకో యాంగిల్ని చూస్తావు. చూడు, ముకుందకి ఏం జరిగింది ఏం జరగలేదని ఇప్పుడు నీకు నేను చెప్పే అంత ఓపిక తీరిక లేదు. బట్ వన్ థింగ్, ముకుంద వల్ల మేము చాలా సఫర్ అయ్యాం. అదంతా మర్చిపోయి నువ్వు ముకుంద ఫ్రెండ్ అయినా మాకు హెల్ప్ చేసావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఇంట్లోకి రప్పించాం. కానీ నువ్వు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తన మీద ప్రేమతో మా మీద పగ పెంచుకోవాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోను, గుర్తుపెట్టుకో అని చెప్పి మీరాకైతే ఇంకా మురారి షాకింగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న మీరా అయితే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి